ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంకా మరో 48 గంటల పాటు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేశారు. అలాగే కొన్ని జిల్లాలకు రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఇప్పటికే అంటే ఇంకొక గంట 2 గంటల్లో పీక్ అవర్స్ కావడంతో మళ్ళీ ట్రాఫిక్ ప్రాబ్లం కూడా తలెత్తే సమస్య ఉంది. సో అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడికక్కడ కూడా నగరంలో చూసుకున్నట్లయితే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతోటి ఏమైనా ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారా? జిహెచ్ఎంసీ అధికారులు ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారా? ఇందులో ఇప్పటికే హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. రాత్రి కొంత ఏదైతే మోస్తారు వర్షం కురిసినప్పటికీ ఉదయం వేళ నుంచి పూర్తిగా దాదాపు 40 నుంచి 50 నిమిషాల పాటు ఈ వర్షం భారీగా కురిసింది. అయితే ప్రధానంగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ అధికారులు కనీసం వాటర్ లాగింగ్ పాయింట్స్ లో చేపట్టాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలను కనీసం ముందస్తు చర్యలు కూడా చేపట్టకపోవడంతో ఎక్కడికక్కడ భారీగా వరద వచ్చి చేరుతోంది. కాలనీలన్నీ కూడా చెరువులను తలపిస్తుంటే ఇటు ప్రధాన రహదారులన్నీ కూడా నదులను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఏప్రిల్ మే నెలలో చేపట్టాల్సినటువంటి పనులు ఎక్కడికక్కడ చేపట్టకపోవడం కారణంగా ఈ పరిస్థితి దాపరించింది. హార్వెస్టింగ్ పాయింట్లు నిర్మించారు తప్ప దాదాపు వాటర్ లాగింగ్ ఉన్నటువంటి ప్రధాన రహదారుల్లో కూడా ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం అనేది కురవటంతో అక్కడ వర్షం కారణంగా పూర్తి స్థాయిలో ఆ నీళ్లు కూడా నిలవటంతో అక్కడ చెత్తా చెదారం పేరుకుపోయి కనీసం ఆ నీళ్లు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇటు లోతట్టు ప్రాంతాల వాసులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం ఇంట్లో ఉండలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఇటు జంట జలాశయాలు అయినటువంటి హుస్మాన్ సాగర్ తో పాటు హిమాయత్ సాగర్ కు సంబంధించినటువంటి గేట్లను కూడా ఎత్తారు. ఇటు గండిపేట చెరువుకు దాదాపు 10 గేట్లు 4 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల వాసులను కూడా ఇప్పటికే జలమండలి అప్రమత్తం చేసింది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కనీసం ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడికక్కడ వాటర్ ఆగటంతో ట్రాఫిక్ అంతరాయం తీవ్రంగా ఏర్పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా వర్షం పడుతున్నటువంటి సందర్భంలో వరద చేరటంతో వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తా ఉన్నారు. అక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో 48 గంటల పాటు భారీగా వర్షం కురిసేటువంటి అవకాశం అయితే ఉంది. మరో 2 గంటల పాటు హైదరాబాద్ కు భారీ వర్షం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఐటీ కారిడార్ కు పోలీసులు ఒక అడ్వైజ్ ఇచ్చారు. పూర్తిగా వర్క్ ఫ్రం హోమ్ పాటించారు. ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక్కరోజే వాళ్ళకు పని ఉంటుంది. వాళ్ళు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని కూడా నగరవాసులకు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ చిన్న చిన్న పళ్ళ మీద బయటకు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం రోడ్లపైనే తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కనీసం ముందస్తు చర్యలు కూడా చేపట్టట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోకపోవడం మూలంగా హైదరాబాద్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మొత్తానికి తెలంగాణలో వర్షాలైతే బీభత్సం సృష్టిస్తున్నాయి. నేడు రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు అయితే సూచించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అలాగే ఆరెంజ్ అలర్ట్ కూడా ఐఎండీ సూచించింది.